15 సామాజిక వర్గాలు కౌంట్ అవుతుంది. అసలు ఈయన సామాజిక వర్గాన్ని కౌంట్ గా తీసుకోరు, అది మొదటి నుంచే ఉన్నది. ఇప్పుడు లేకపోతే మంత్రివర్గంలో ముగ్గురు ఇప్పుడు ఉన్నది. కందులు దుర్గేష్ ఏ సామాజిక వర్గం, ఈయనే సామాజిక వర్గం. జనసేన నుంచి ముగ్గురు ఉంటే ముగ్గురు ఓసీనే, ఇద్దరు కాపు ఒక్క అమ్మాయి. వీళ్ళ పార్టీ నుంచి ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో ఇప్పించలేదు కదా, ఆయన అది కౌంట్ అయ్యారు. టోటల్ గవర్నెన్స్ వచ్చినప్పుడు లెక్కేసుకోవాలనుకుంటారు. కాబట్టి అది ఇంతకు ముందు కూడా ఇప్పుడు లేకపోతే వాళ్ళ రాష్ట్ర కమిటీ ఉంది, దాంట్లో కుల సమీకరణం ఎక్కడ. ఇంకోటి అసలు పవన్ కళ్యాణ్, నాగబాబు, తర్వాత ఆయన పేరేంటది, వీళ్ళిద్దరూ మెయిన్ నడిపించేది. నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఈ నలుగురు అనుకుందాం. వీళ్ళలో వేరే సామాజిక వర్గాలు ఏమున్నాయి లేరు, అదే కదా. కాబట్టి ఆయన అసలు అది లైట్ తీసుకుంటాడు, పట్టించుకోరు. జనం పట్టించుకుంటారా లేదా అన్నది భవిష్యత్తు చెప్తుంది. అలాగని కాపు సామాజిక వర్గం ఓన్ చేసేసుకున్నట్టేనా జనసేనని? ఏది కాపు సామాజిక వర్గం ఆల్రెడీ ఓన్ చేసుకుంది, అది కంటిన్యూ అవుతుందా లేదా అనేటటువంటిది రేపటి దీంట్లో తెలుస్తుంది, నెక్స్ట్ టైంలో. అది మెయిన్. సరే, ఈ వారంలో మావోయిస్టుల అలజడి ఒక రకంగా ఇంకా అయిపోతుందేమో, తగ్గిపోతుందేమో అని అనుకున్నారు. కానీ తాజాగా వాళ్ళు విడుదల చేసిన ఒక లేఖ ఏదైతే ఉందో మొత్తం